సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ కథలోని సత్యాన్ని ఒకసారి ఆసక్తితో అవగతం చేసుకునేందుకై ప్రయత్నం చేద్దాం. ఒకసారి అరణ్యానికి రాజైనటువంటి సింహం యొక్క ఆడసింహం ఒక సింహం పిల్లను జన్మనిస్తుంది. ఏదో కారణంగా ఆ సింహం పిల్ల ఒక గొర్రెల కాపరి చేతిలో పడింది. ఆ కాపరి ఆ సింహం పిల్లను మిగిలిన గొర్రెలతో కలిపి పెంచుతాడు. దాంతో ఆ సింహం గొర్రెల మాదిరి గడ్డి తిని పెరగసాగింది. అందువలన ఆ సింహం తన యొక్క సహజ స్వభావాన్ని మర్చిపోయింది. అలాగే ఓ సుందర్ ఆత్మ శరీరంతో కలిసి తన సహజ స్థితిని మర్చిపోయి మానవునిగా పిలువబడుతుంది. ఒకసారి ఒక సింహం ఆ దారి గుండా వెళ్తూ ఆ గొర్రెలతో కలిసి గడ్డి మేస్తున్నటువంటి ఆ సింహం పిల్లను చూసి ఎలా తన జాతికి చెందినటువంటి సింహం తాను ఆహారంగా భుజించవలసినటువంటి గొర్రెలతో కలిసి గడ్డి మేస్తుంది అని ఆశ్చర్యానికి లోనవుతుంది. అప్పుడు ఆ సింహం పిల్ల వద్దకు వెళ్ళి గట్టిగా గర్జించి ఆ సింహం పిల్లను కూడా గర్జించమని చెప్తుంది. ఆ విధంగానే ఆ సింహం పిల్ల కూడా గర్జిస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నీ కాపర్తో సహా పారిపోతాయి. అప్పుడు సింహం ఆ సింహపు పిల్లను ఒక సరస్సు వద్దకు తీసుకువెళ్ళి నీటిలోని తన ప్రతిబింబాలను చూపించి, చూశావా, మనమిద్దరం ఒకటే, నీవు ఆ గొర్రెలతో కలిసి నీ యథార్థ స్వరూపాన్ని మర్చిపోయావు అని హితబోధ చేస్తుంది. అప్పుడు ఆ సింహపు పిల్లకు తాను సాధారణ గొర్రె కాదని ఒక పరాక్రమైనటువంటి సింహం అనే యథార్థం తెలుస్తుంది. ఈ కథ నిత్యమైన సత్యాన్ని అద్భుతమైనటువంటి అంతరార్థంగా అందించే ఒక రూపకం మాత్రమే. పరమాత్మలో భాగమై ఉంటే పరమాత్మ నుండి అంటే సింహం నుండి ఉద్భవించినటువంటి ఆత్మ సింహం పిల్లలాగా మాయా అనేది గొర్రెల కాపరి చేతిలో చిక్కినటువంటి విషయవాసనలతో గొర్రెలతో కలిసి పెరిగిన తన యథార్థ స్వరూపాన్ని మరచి కర్మఫలాలను అనుభవించడం కూడా గడ్డి మేస్తుండడం చూసి ఆ పరమాత్ముడే సద్గురువు ఆ సింహం రూపంలో ఏతించి తన అనుగ్రహంతో కనికరించి గట్టిగా గర్జించి హృదయం అనేటువంటి మానవ సరస్సులో యథార్థ స్వరూపాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని ప్రతిబింబాన్ని దర్శించడం అనేటువంటి చర్యా విధానం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చేసినటువంటి వివేచన వెలుగులో పలకరిస్తే నాకన్నీ గుర్తొస్తున్నాయి, నా గుర్తుకు లేవు అని బాబా మాధవరావుతో నన్న మాటలలోని నిగూఢత మనకు నిస్పష్టంగా విస్తమవుతుంది. ఈ కథ మాధ్యమంగా బాబా మరియు భక్తుల మధ్యనున్న అనుబంధం మనకు బోధపడుతుంది. అంతేకాదు ఈ సంఘటనల వల్ల మాధవరావుతో జరిగినటువంటి సంభాషణ సందర్భంగా బాబా పలికినటువంటి ప్రతి మాటలోని అంతరార్థాన్ని కూలంకషంగా ఆకళింపు చేసుకున్నట్టుకై ఇంకొంచెం లోతైనటువంటి ప్రయత్నం చేద్దాం. జ్ఞానవంతమైనటువంటి ఆత్మ ఎన్నడూ జన్మించలేదు మరియు మరణించలేదు. అది దేని నుండి ఉద్భవించలేదు మరియు అందులో నుండి ఏదియో ఉద్భవించలేదు. ఇది ఎన్నడూ జన్మ నొందినదని, నిత్యమైనదని, ఆద్యంతమైనదని, శరీరము నశించినప్పటికీ అది నశించదు అని కథా ఉపనిషత్తు మనకి పరమాత్మ తత్వాన్ని వర్ణిస్తుంది. ఈ పరమాత్మనే సత్యానికే సత్యమని, అన్నింటికీ ఆధారమని, సత్యస్య సత్యమని బృహదారణ్యక ఉపనిషత్తు వర్ణిస్తూ ఉంది. ఈ పరమాత్మ తత్వాన్ని నిత్యయుక్తం, అవిక్రియం, అశాశ్వతమైనది, సత్య, జ్ఞాన, ఆనంద, పరిపూర్ణ, సనాతనం, ఏకం, ఏవాద్వితీయం బ్రహ్మే, రెండవది లేని స్థితి అని పింగళ ఉపనిషత్తు ఘోషరిస్తుంది. అంటే నిత్యమైనటువంటి పరమాత్మతత్వం సదా సర్వదా శాశ్వతమై